నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం బోటాక్స్ గురించి మాట్లాడబోతున్నాం. చాలా సార్లు పారాలిసిస్ రోగులు వస్తారు మరియు వారు అడుగుతారు, డాక్టర్ గారు, మేము బోటాక్స్ చేయించుకోవాలా లేదా వద్దా అని. బోటాక్స్ యొక్క లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? అయితే బోటాక్స్ను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బోటాక్స్ ఎలాంటి రోగులకు ఇవ్వబడుతుంది అనేది, దాని లాభాలు మరియు దాని నష్టాలు. బోటాక్స్ అనేది ఒక విషం, ఇది మన శరీరంలోని ఆ భాగాన్ని, ఇది ఇచ్చిన చోట పారాలిసిస్ వస్తుంది. ఇప్పుడు ఊహించండి, ఎవరి చేయి చాలా గట్టిగా ఉంది, తెరవడం అసాధ్యం, వెంటనే తిరిగి మూసిపోతుంది. అయితే ఈ రోగికి నేను బోటాక్స్ ఇంజెక్షన్ ఇస్తే ఆ మసిల్స్ మరింతగా పారలైజ్ అవుతాయి మరియు చేయి రిలాక్స్ అవుతుంది. అంటే అది ఇప్పటికే పారలైజ్ అయింది కానీ స్పాస్టిక్గా ఉంది. స్పాస్టిక్ అంటే గట్టిగా ఉండటం. కానీ నేను బోటాక్స్ ఇస్తే అతనికి పారాలిసిస్ వస్తుంది కానీ అది ఫ్లాసిడ్ టైప్గా ఉంటుంది. మసిల్స్ రిలాక్స్ అవుతాయి మరియు క్రిందికి వస్తాయి. ఈ బోటాక్స్ ఇంజెక్షన్ను ఆ పారాలిసిస్ రోగులకు సిఫార్సు చేస్తారు, అక్కడ స్పాస్టిసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, బోటాక్స్ శాశ్వత చికిత్స? దానికి సమాధానం లేదు. బోటాక్స్ అనేది తాత్కాలిక చికిత్స మాత్రమే. తాత్కాలికంగా మీ సిస్టంకు రిలీఫ్ ఇస్తుంది. 2-3 నెలలు, 6 నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే సమస్య వస్తుంది. చాలా సార్లు రోగులు అడుగుతారు, డాక్టర్ గారు, దీని ఖర్చు ఎంత అవుతుంది? చూడండి, నేను బోటాక్స్ చేయను కానీ దీని సుమారు ఖర్చు 40 నుంచి 50 వేల రూపాయలు కనీసం అవుతుంది మరియు ప్రతి 4 నెలలకు లేదా 6 నెలలకు మళ్ళీ చేయించుకోవాలి. తర్వాత వచ్చే ప్రశ్న ఏమిటంటే, నేను బోటాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పని చేయగలుగుతానా? సమాధానం లేదు. బోటాక్స్ అనేది లోకల్గా పనిచేస్తుంది. అంటే మీ మసిల్స్ను ఇక్కడే పారలైజ్ చేస్తున్నారు. అందువల్ల ఇది పారలైజ్ అయినంత వరకు, మసిల్స్ పారలైజ్గా ఉన్నంత వరకు మీరు ఎంతటి ట్రీట్మెంట్ చేసినా, ఎంతటి వ్యాయామం చేసినా మీకు మెరుగుదల కనిపించదు, ఎందుకంటే మీరు సెకండరీ పారాలిసిస్ను మీరే చేసుకున్నారు. అంటే ఒకసారి మీ బ్రెయిన్లో జరిగిన నష్టం, ప్లాట్ ఏర్పడటం, నర్వ్ తెగిపోవడం వల్ల పారాలిసిస్ వచ్చింది. ఆ పారాలిసిస్ స్పాస్టిక్గా, గట్టిగా ఉండేది. మీరు ఏమి చేశారు? సెకండరీ పారాలిసిస్ చేసి మీరు దాన్ని ఫ్లాసిడ్గా మార్చారు, స్పాస్టిసిటీని తగ్గించారు. కానీ మీరు దీనిలో ఆశ పెట్టుకుంటే ఇది మళ్ళీ బాగుపడుతుంది, ఈ సమయంలో మళ్ళీ నడవగలుగుతారు అనుకుంటే అలాంటి అవకాశాలు దాదాపు లేవు. పారాలిసిస్ ఉన్న రోగులకు నేను ఎప్పుడూ బోటాక్స్ ఇంజెక్షన్ను సూచించను. ఎందుకు సూచించను అనేది కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా స్పాస్టిసిటీతో బాధపడుతున్నారంటే ఆ స్పాస్టిసిటీకి కారణం బ్రెయిన్ నుంచి మసిల్స్కి సిగ్నల్స్ అందకపోవడమే. బ్రెయిన్ నుంచి మీ నర్వ్ సిస్టమ్ ద్వారా మీ మసిల్స్కి సిగ్నల్స్ రాకపోతే మన మసిల్స్లో ఉండే టోనోసిటీ పెరిగిపోతుంది. అంటే స్పాస్టిక్ రిజిడిటీ, గట్టితనం వచ్చేస్తుంది. ఎందుకు ఈ చేయి డిఫెన్సివ్ పొజిషన్లోకి వెళ్తుంది? ఎందుకంటే ఈ చేయి ఇలా కింద ఉంచితే అది ఎక్కడికక్కడ తగులుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఒక సిస్టమ్ని సృష్టించాడు. అంటే సిగ్నల్ తెగిపోయినప్పుడు మీరు మీ స్పాస్టిక్ పొజిషన్లోకి, డిఫెన్సివ్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అయితే ఈ పొజిషన్ ఎప్పుడు రిలాక్స్ అవుతుంది? ఎందుకంటే బ్రెయిన్ సిగ్నల్ మళ్ళీ మసిల్స్కి చేరడం మొదలవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పారాలిసిస్ ఉన్న రోగుల్లో మళ్ళీ బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ సిగ్నల్ మళ్ళీ తమ మసిల్స్కి చేరగలదా? అది సాధ్యమే, న్యూరోప్లాస్టిసిటీ ద్వారా. ఇప్పుడు ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటి? నేను ప్రతి వీడియోలో దీన్ని వివరించాను, మళ్ళీ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒక విధమైన మెకానిజం, ఇది బ్రెయిన్ను చాలా అభివృద్ధి చేస్తుంది. మీకు పారాలిసిస్ వచ్చిన రోజు గుర్తు చేసుకోండి, అప్పుడు మీ పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది కదా. మాట్లాడలేకపోయారు, నడవలేకపోయారు, కూర్చోలేకపోయారు. కానీ తర్వాత 6 నెలల్లో మీలో మెరుగుదల వచ్చింది. కానీ డాక్టర్లు మీకు చెబుతారు, మీ బ్రెయిన్లో ఒక భాగం మరణించిపోయిందని, అది తిరిగి బతకదు అంటారు. అయితే ఈ మెరుగుదల ఎలా వచ్చింది? ఈ మెరుగుదల న్యూరోప్లాస్టిసిటీ వల్ల వచ్చింది. ఇప్పుడు 6 నెలల కంటే పాత కేసుల్లో మీరు ఎంత శ్రమ పెట్టినా మెరుగుదల రావడం లేదు. అదే ఫిజియోథెరపీ అయినా, అదే డాక్టర్ అయినా, ఎంత మంచి చికిత్స అయినా కానీ మెరుగుదల అంతగా కనిపించదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీని తగ్గించేసింది లేదా పూర్తిగా ఆపేసింది. అందువల్ల మనం ఏదైనా రోగిలో త్వరగా మెరుగుదల తీసుకురావాలంటే ఆ న్యూరోప్లాస్టిసిటీని మళ్ళీ తెరవాలి. మనం ప్రారంభించిన వెంటనే బ్రెయిన్ నుండి మీ మసిల్స్కి సిగ్నల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే మీ స్పాస్టిసిటీ కూడా తగ్గడం మొదలవుతుంది. అందువల్ల మనం పారాలిసిస్ రోగిలో స్పాస్టిసిటీని తగ్గించాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. అది మన సహజ రూపాన్ని తిరిగి పొందడం.
అంటే బ్రెయిన్ని మసిల్స్కి సిగ్నల్స్ పంపడం వల్ల మీ మసిల్స్లో ఉన్న టోనోసిటీ తిరిగి సాధ్యమవుతుంది. అలాగే మీ చేతి కట్టుదిట్టమైన భాగం రిలాక్స్ అవుతుంది. సాధారణంగా దీనికి 3 నుంచి 4 నెలలు పడుతుంది, కానీ ఇది చాలా ఈజీగా సాధించవచ్చు. అందువల్ల పారాలిసిస్ ఉన్న రోగులు వీరికి బోటాక్స్ సూచించబడింది. బోటాక్స్ చేయించుకోవాలా వద్దా అని కొంత సందేహంగా ఉన్నవారు, చాలా డౌట్స్ ఉన్నవారు వారికి నా సలహా ఏమిటంటే మీరు ఏదైనా చేస్తే అది తాత్కాలికంగా చేయొద్దు. ఎందుకంటే తాత్కాలికంగా చేస్తే ప్రతి 4 నెలలకు లేదా 6 నెలలకు మీరు మళ్ళీ అదే పని చేయాల్సి వస్తుంది. మనం రెండవ స్థాయి పారాలిసిస్ను కలిగించుకుంటున్నా. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒకసారి చేశాక అది జీవితాంతం మీతో ఉండేలా చేయండి. దానికి ఒకటే మార్గం ఉంది. అది న్యూరోప్లాస్టిసిటీ. ఇప్పుడు రోగి మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి. డాక్టర్ గారు ఏమి మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడలేదు అని తెలియదు. నాకు అర్థం కావడం లేదు. ఫలితాలు ఏమవుతాయో నాకు తెలియడం లేదు. కాబట్టి నేను కోరుకుంటున్నాను, నా మాటల్లోకి రాకండి. ఈ ఛానెల్లో చాలామంది రోగులు తమ అనుభవాలను టెస్టిమోనియల్స్ పెట్టారు. ఒక్కొక్కటిగా చూడండి. కొన్నింటిని నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను.